ఎస్ఎల్బీసీలో 11వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో డీసిల్టింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాట్ హోల్ మైనర్లు, సింగరేణి రెస్క్యూ టీమ్స్ రెస్క్యూలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రెస్క్యూ పురోగతిపై అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎస్ఎల్బీసీ టనల్ ప్రమాదం జరిగి ఇవాళకి 11వ రోజు. ఇంకా సహాయక చర్యలు ముమ్మరంగానే కొనసాగుతున్నాయి. మనతో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, సహాయక చర్యలు పురోగతి ఏమైనా ఉందా? ఇవాళ ఆ ఇన్సిడెంట్ జరిగి 11వ రోజు. మరి సహాయక చర్యలు చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి రావటం జరిగింది. వారితో పాటుగా మంత్రులు కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని ఏం జరుగుతుంది, ఇంకా ఏం చేయాలి అనే దాని మీద ముఖ్యమంత్రి గారు మినిట్ టు మినిట్ ఎప్పటికప్పుడు తెలుసుకొని మరి రియాక్ట్ కావడం జరుగుతూ ఉంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని స్కిల్డ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 12 డిపార్ట్మెంట్ల కొలాబరేషన్, కోఆర్డినేషన్తో పనిచేస్తూ ఉన్నాయి. ఈ ఫ్రంట్ వ్యూ ఆఫ్ టీబీఎం ద్వారా అక్కడికి రీచ్ కాగలిగారు. స్మెల్ వస్తుందని చెప్తా ఉన్నారు. అంటే బ్యాడ్ స్మెల్ వస్తుందంటే అది డీకంపోజ్డ్ బాడీ స్మెల్ వస్తుందని చెప్పారు. కాబట్టి ఇవాళ నైట్ వరకు, రేపు మార్నింగ్ వరకు కొన్ని బాడీస్ బయటపడే అవకాశం ఉంది. బట్ ర్యాట్ మైనర్స్ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. తర్వాత సింగరేణి కార్మికులకు వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది వీటిలలో. దీనికి పురోగతి ఏమిటంటే ఈ డీవాటరింగ్ చాలా స్పీడ్గా నడుస్తూ ఉంది. తర్వాత ఈ మాన్యువల్గా లోకోమోటివ్ ఏదైతే ఉందో దాని ద్వారా మట్టి కూడా బయటికి తీస్తూ ఉన్నారు. ఇదే కాకుండా అదనంగా ఈ డీవాటరింగ్ కొంత పంపులు కూడా ఎక్కడెక్కడైతే హోల్స్ పెట్టారో అక్కడ వాటర్ వస్తుంది. ఆ హోల్స్ నుంచి ఎమ్మడే డీవాటరింగ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఐ హోప్ సో డెఫినెట్గా టుమారో మార్నింగ్ రిజల్ట్ మే కమ్. బరియల్ అయిన ఏరియాలో ఒకవేళ 11 days తర్వాత హ్యూమన్ స్కెల్టన్స్ సంబంధించిన ఎట్లా సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంటుంది? వాళ్ళ అంటే స్కెల్టన్స్ దొరికే అవకాశం ఉంటాయి ఇట్లా ఒకవేళ చనిపోతే? అంటే ఇది నథింగ్ బట్ బరీడ్. మనం ఒక మాటలు చెప్పాలంటే ఊర్లలో బొంద పెడతాం అంటాం కదా, అదే తరహాలో డీకంపోజ్ అయితే ఫస్ట్ ఏంటంటే బాడీ మొత్తం స్వెల్లింగ్ వచ్చి అంత లూజ్ అయిపోయి డీకంపోజ్డ్ అంటాం. ఈ డీకంపోజ్డ్ అయ్యే బాడీలో అది కొన్ని బాడీలు గుర్తుపట్టి రాకుండా కూడా ఉంటాయి. రీజన్ ఏమిటంటే ఆఫ్టర్ 8 days తర్వాత బాడీ కొంత చేంజ్ అవుతుంది, మొత్తం అంటే కాన్ఫిగరేషన్లో చేంజ్ అవుతుంది. బట్ ఎనీవే దానికి ఏదో ఒక ఐడెంటిఫికేషన్ తీసుకొని గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. మోర్ ఓవర్ ఏంటంటే మా ప్రయత్నం అంతా కూడా ఏంటంటే ఇంటాక్ట్ బాడీస్ని తీసుకురావాలి. ఇంటాక్ట్ అంటే మన షేప్, మన బాడీ షేప్ ఎట్లుంటుందో అట్లా తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కోసారి ఇవి ఎట్లుంటాయంటే డీకంపోజ్డ్ బాడీస్ మనం మెకనైజ్డ్ అంటే మాన్యువల్ కాకుండా మెకనైజ్డ్తో తీస్తే అవన్నీ చినిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ఐడెంటిఫై అయితే దానికి కొంచెం విడుతూ ఎక్కువ పెట్టైనా కానీ అవి మ్యాక్సిమం 99% ఇంటాక్ట్ బాడీని బయటికి తీసుకురావాలనేది గవర్నమెంట్ ఆలోచన. ఫ్రంట్ ఏరియా అంటే టీబీఎంకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి 4 ఏబిసిడి కేటగిరీలో 4 డెడ్ బాడీస్ అక్కడ దొరకొచ్చు, అవశేషాలు ఉంటాయని చెప్పారు. సో అక్కడ తవ్వినా కూడా దాదాపు 10 feet తవ్వినా కూడా ఎట్లాంటి ఆనవాళ్ళు దొరకలేదు. ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ దొరికాయని చెప్పి సీఎం గారు చెప్పారు. సో ఆల్మోస్ట్ అక్కడ ఆపరేషన్స్ ఆపినట్టేనా లేకపోతే కంటిన్యూ జరుగుతున్నాయా, ఏంటి పరిస్థితి? అయితే దాంట్లో ఏంటంటే ఒక 8 feet మొత్తం తీయడం జరిగింది. వాటర్ వచ్చినప్పుడు డీవాటరింగ్ చేసి ఈ ర్యాట్ మైనర్స్ బాగా పనిచేశారు. సింగరేణి కార్మికులు కలిసి పనిచేస్తే లాస్ట్ దొరికింది ఏంటంటే అక్కడ ఒక రాడ్ ఉంది. ఈయన టీబీఎంకి సంబంధించిన రాడ్స్ ఉన్నాయి. అది ఒక పెద్ద రాడ్, అవశేషాలు ఉన్నాయి. నేను అనుకుంటా అదేదో మన రాడారు ఈ ఐరన్ కూడా అట్లా డిటెక్ట్ చేసినట్టుంది. అటు లోపల ఉన్నది 100% మనం ఏమైనా చెప్పలేము. ఇప్పుడు కూడా మళ్ళీ 2-3 ప్లేసెస్ గుర్తించారు. అన్నిటి మించి అడ్వాన్స్ ఏంటంటే కొంత స్మెల్ వస్తుందని చెప్తా ఉన్నారు. బ్యాడ్ స్మెల్ వస్తుందంటే ఆ ఏరియాలో ఉంటుందని అనుమానం. కొంచెం స్పీడ్గా చేస్తూ ఉన్నారు. ఈ మక్క ఏదైతుందో ఈ స్లచ్ అంతా సాలిడిఫై అయిపోయింది. దీన్ని స్పీడ్గా ఒక లోకోమోటివ్తో చేస్తున్నారు. ఇది కన్వేయర్ బెల్ట్ కూడా వాడుతున్నారు. ఈ కన్వేయర్ బెల్ట్ వాడటం వల్ల ఏమైందంటే 1 hour 800 tons పోతుంది. చాలా స్పీడ్గా పోతుంది. కాబట్టి ఈ రెస్క్యూ ఆపరేషన్ కూడా స్పీడ్గా రోడ్ అంతా క్లియర్ అయిపోతుంది. అక్కడ ఈ లోకోమోటివ్ కూడా ఏంటంటే ఇప్పుడు 11.5 వరకు పోతుంది. 13.5 వరకు పోయిందనుకో ఈజీ అయిపోతుంది. మొత్తం ఆ సాలిడ్ అంతా స్ట్రాంగ్ అవడానికి రీజన్స్ ఏంటి? రెండు కారణాలు. ఒకటేమో లోపల మక్క అంటే స్టోన్ క్రషర్ అంటే డస్ట్ లాగైంది. రెండవది ఏంటంటే మనం ఈ లైనింగ్ చేసేటప్పుడు ఆ కెమికల్ వాడతారు. ఆ కెమికల్ ఈ డస్ట్ కలిసి ఆల్మోస్ట్ మనకు సిమెంట్ ఏ రకంగా ఫిక్స్ అవుతుందో ఆ రకంగా ఫిక్స్ అవుతుంది.
11th డే ప్రోగ్రెస్ రిజల్ట్ ఏ టైం వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈరోజు నైట్ వరకు ఏదైనా బయటపడాలి, లేకపోతే రేపు మార్నింగ్ మధ్యాహ్నం వరకు ఏదో ఒక బాడీ అయితే కంపల్సరీ ఐడెంటిఫై చేస్తారు. ఇక వాళ్ళు స్పీడ్ పెంచారు. సీఎం గారు కూడా మొన్న వచ్చినప్పుడు కూడా నేను పక్కనే ఉన్నాను కదా, వాళ్ళు మీరు ఏం చేస్తారు, ఏం వాడాలంటే అది వాడండి, ఎవరిని పిలవాలంటే పిలవండి, నాట్ ఓన్లీ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా పిలవని చెప్పారు. ఎక్కడైనా ఎక్స్పర్ట్ ఉన్నాడు, లేకుంటే మిషన్ అయితే దాని అవసరం ఉంది, ఇక్కడ లేకుండా అమెరికాలో ఉంది, అమెరికాను కూడా తెప్పియండి, ఎంత కాస్తానే మేము భరిస్తాం. ఫస్ట్ మనం వాళ్ళని ఏంది బాడీని ఐడెంటిఫై బయటికి తీసుకురావాలి, అది మన ఇంటెన్షన్. తర్వాత టనల్ గురించి తర్వాత ఆలోచన చేస్తాం. అది స్టేట్గా పోతారా, బైపాస్ పోతారా, ఇంకో దిక్కు పోతారా అనేది నెక్స్ట్ అది సెకండరీ క్వశ్చన్. బట్ ప్రైమరీ ఏంటంటే మనం బాడీనంతా బయటికి తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పాలి. ఇది మాకున్నటువంటి ఛాలెంజ్. సో మొత్తానికి ఎంటైర్ ఆపరేషన్లో ర్యాట్ హోల్ మైనర్స్ కానీ అట్లాగే సింగరేణికి సంబంధించిన టీం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు. మరికొన్ని గంటల్లో ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉందని వంశీకృష్ణ గారు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.